చాలా సినిమాల్లో చూసాము. ఊర్లో అంటే ఏదన్నా ఇష్యూ జరిగిందనుకోండి, అక్కడక్కడ పెద్ద మనుషులతో సెటిల్ చేసుకుంటా ఉంటారు. అవి ఎలాంటివి అంటే, ఆ ఇల్లు ఈ ఇంటోళ్ళు గొడవ పడ్డా, భార్యాభర్తలు గొడవ పడ్డా, పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవట్లేదన్నా, అంటే ఆ పెద్ద మనుషులు కూడా ఏదో నీతి చెప్పి వాడిని తీర్చిదిద్దేలానే ఉంటారే తప్పితే ఇంకో రకంగా ఉండదు. పైగా పలానా మనిషిని అంటే పోలీసులకు అప్పచెప్పాలని కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే అమ్మో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడంటే వాడిని ఊరోళ్ళు రేపు ఎలా చూస్తారేమో అని చెప్పేసి అక్కడక్కడ సెటిల్ చేస్తూ ఉంటారు. అది పెద్ద తప్పు కూడా కాదు. వై బికాస్ ఊర్లకు పెద్దరాయుళ్ళు ఉంటారు, తీర్పులు ఇస్తారు. అంటే మరీ పెద్ద పెద్ద క్రైమ్లు ఎవరన్నా ఉరేసుకొని చనిపోవడమో, లేకపోతే ఊర్లో ఏమైనా శవాలు రావడమో, సైకో కిల్లర్స్ ఉండడమో, పెద్ద పెద్ద దొంగతనాలు జరగడం ఉంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చు. కానీ చిన్న చిన్న వివాదాలకి అటు అంటే ఊరి పరువు తీసుకోవాలని అనుకోరు. అలానే పాపం మన ఆ ఊరు అబ్బాయిలని పోలీస్ స్టేషన్లకు పంపాలని కూడా అనుకోరు. అలాంటి సెటిల్మెంట్లు మనం గతంలో చూసాం. బట్ ఇప్పుడు గ్రామ స్థాయికి కూడా పోలీస్ పెట్రోలింగ్ వెళ్తుంది కాబట్టి అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, చూసుకోవాలి కూడా. లా అండ్ ఆర్డర్ని ఎవరి చేతిలో తీసుకోవద్దు. దానికంటూ మనకు వ్యవస్థ ఉంది, వాళ్ళు మాత్రమే దాన్ని పట్టించుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు బెంగళూరులో రీసెంట్గా చూసిన ఘటన ఏంటంటే, గేటెడ్ కమ్యూనిటీ, అది ప్రొవిడెన్స్ సన్ వర్త్ సిటీ అనమాట. అది బెంగళూరులో ఉంది, మైసూర్ రోడ్లో. సో వీళ్ళకి ఏంటంటే ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అట్లా కొన్ని బ్లాకులు ఉంటాయి. కొన్ని అమ్ముడు పోతాయి, కొన్ని అమ్ముడు పోవు. ఇంకా మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. ఇంకా స్పేస్ ఉంటే ఇంకో 2-3 టవర్లు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి 10 ఏళ్ళన్నా అవుతుంది. ఈ 10 ఏళ్లలో ఏంటంటే ఫ్లాట్స్ అన్ని అమ్మాలంటే మన రెప్యుటేషన్ క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. చాలామంది అప్పటికే కొన్న వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఉంటారు, కొంతమంది వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చుకొని వెళ్ళిపోతారు. అద్దెకి దిగిన వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. కుర్రాలు ఉంటే గంజాయి డ్రగ్గులు తీసుకుంటారు, లివింగ్ రిలేషన్లో ఉంటే ఇంకేవో చేసుకుంటారు. కొంతమంది చెప్పలేము, అంటే అలానే రెంటర్సే అలా ఉంటారని కాదు, ఓనర్స్ కూడా కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా ఏమైనా క్రైములు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో లో ఫ్యాట్లలో ఊరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, చంపేసే వాళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని పెద్దల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద నేరాలు. ఇందాక మనం మాట్లాడుకున్న ఊర్లో చిల్లర గొడవలు అయితే కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో గొడవలు అంటే ఎక్కడ ఉంటాయి, పార్కింగ్ దగ్గర ఉంటాయి. మీరు అటు పెట్టారు, మేము ఇటు పెట్టాము, మేము వచ్చినప్పుడు మీ కారు పెద్దగా ఉంది, మా ఇందులోకి వచ్చింది, అండ్ మీరు ముగ్గేస్తున్నారు, మా వాకిల్ దాకా వచ్చింది, ఆ స్పేస్ వరకే మీది, ఇంత ముగ్గేసుకోండి, మీరు పెద్ద ముగ్గేస్తే మేము జారి పడుతున్నాము, ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ మీరు అస్తమాను తలుపులు తెరపచ్చి సౌండ్స్ పెంచుతున్నారు, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది, మీ కుక్క అరుస్తుంటే మేము డిస్టర్బ్ అవుతున్నాము, మీ కుక్కను బయట కట్టేస్తే మేము బయటికి వెళ్ళలేకపోతున్నాము. ఇవే రెగ్యులర్. ఇంతకు మించి గొడవలు ఏమీ ఉండవు. మేము రోజు వాకింగ్ చేసే చోట మీ కుక్కలు బాత్రూమ్ వెళ్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది, మీ పిల్లోడు తరచూ వచ్చి మా బెల్లు కొడుతున్నాడు. సాధారణ ప్రాబ్లమ్సే కదా, అంతే. ఇవి కాకుండా క్రైమ్ ఏంటి, లోపల గంజాయి తీసుకోవడం, అమ్మాయిలతో వ్యాపారాలు చేయడం, ఇంకేదో చేయడం, చంపుకోవడాలు, పెద్ద నేరాలు చేసినప్పుడు ఏంటంటే పోలీస్ వ్యవస్థ అనేది ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లోపల కుర్రాలు గంజాయి కొడుతున్నారు, చుట్టుపక్కల ఫ్లాట్లకి స్మెల్ వస్తుంది, వాళ్ళు వెళ్ళి కింద కమ్యూనిటీలో కంప్లైంట్ చేస్తే ఆ కమ్యూనిటీ పెద్ద ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి బాబు ఇదిగోండి, లేవండి, మీ ఓనర్ ఎవరో తీసుకురండి, మిమ్మల్ని మేము పోలీసులకు అప్పచెప్తామని బెదిరించి, సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఏమో ఏదో అంటే, సరే ఓ 25,000 ఇచ్చి పోండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి అంటున్నారు. నెక్స్ట్ ఇలాగే అక్రమ సంబంధాలు పెట్టుకున్న, లైంగిక ఆరోపణలు వచ్చిన, పొద్దున వాకింగ్కి వెళ్తుంటే వాడు నన్ను నడుము గిల్లాడండి అని చెబితే యాక్చువల్గా ఇది లైంగిక ఆరోపణ. దీనికి మనం ఏం చేయాలి, పోలీస్ స్టేషన్లో చెప్పాలి. వాళ్ళకు కూడా అలాంటి శిక్షలు పడాలి. వెళ్తుంటే నా చెయ్యి లాగాడు, మా ఇంటికి బెల్లు కొడుతున్నాడు, నన్ను ప్రతిసారి చూసి నవ్వుతున్నాడు, ఇలాంటివన్నీ. ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు, స్విమ్మింగ్ పూల్లో జిమ్లో నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, సూపర్ మార్కెట్కి వస్తుంటే నన్ను ఏదో అంటున్నాడు. ఇవి లేదా ఏమైనా పెద్ద క్రైమ్స్ జరిగినప్పుడు అపార్ట్మెంట్లో చెబితే ఎక్కడ మా గేటెడ్ కమ్యూనిటీ రెప్యుటేషన్ పోతుందో, ఇప్పుడు పోలీస్ రైడ్లు అవి ఇవి అవుతున్నాయి, గంజాయి దొరికింది, అది జరిగింది, ఫ్లాట్లు సీజ్ చేస్తున్నారు అని తెలిస్తే నెక్స్ట్ టైం ఆ కట్టే టవర్లలో ఫ్లాట్స్ అమ్ముడుపోవు. అవి అమ్ముడుపోవు కాబట్టి మాకు వ్యాపారం డల్ అవుతుంది, ఉన్న రెప్యుటేషన్ కూడా పోతుంది. సమాజంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అబ్బే ఇది అట్లాంటిదిరా అని అంటారు. ఎవరైనా కొత్తగా వచ్చి వద్దొద్దు అందులో అందరు గంజాయి తాగుతారంట, మనం ఎందుకు వెళ్ళి ఇరుక్కోవడం, డ్రగ్స్ తీసుకుంటారంట అంటారు. ఈ పేరు మాకు రావద్దు అనుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మొన్న బయటపడి ఆన్లైన్లో బాగా వైరల్ అయితే ఇప్పుడు అందరికీ తెలిసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి,
గేటెడ్ కమిటీలో మనం ఉంటున్నాము అంటే మన రెస్పాన్సిబుల్ చుట్టుపక్కల ఏమైనా సరే కింద కంప్లైంట్ ఇచ్చుకోవడం పక్కన పెడితే పోలీసులకు చెప్పాలి. ఎందుకంటే వీఆర్ నాట్ స్టేయింగ్ అంటే ఎక్కడో వేరే గ్రహాంతర వాసులతో బతకట్లా, మనుషులతోనే ఉంటున్నాం, సాటి మనుషులు. కాకపోతే అంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. బయట కొంపు ఉంటే ఎవడొచ్చి గోడ దూకుతాడో తెలియదు కాబట్టి గేటెడ్ కమిటీ సెక్యూర్డ్గా ఉంటుందని మనం ఉంటాం అంతే. అది మన సేఫ్టీ వరకు బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ క్రైమ్లు జరిగినప్పుడు మాత్రం పోలీసులకు చెప్పాలి. ఎవడు పడితే వాడు సెటిల్మెంట్ చేయడానికి లేదు, ఎవడికి పడితే వాడికి మన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు వాళ్ళకి ఇవ్వాలనుకున్న 25,000 మీకు అసలు మీరు పోలీస్ కేసు పెడితే వాళ్ళు తీసుకోరు. ఇంకా చెప్పాలి అంటే సెల్ఫ్గా రూల్ చేసుకోవడం, సెల్ఫ్గా అక్కడికక్కడే సెటిల్ చేసుకోవడం ఎప్పటికైనా సరే నేరమే. ఇక్కడే కాదు, ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు బోల్డ్ అన్ని కల్చర్లు పెరిగిపోయాయి. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు బాగా పెరిగిపోయాయి. ఒక అపార్ట్మెంటే మినిమం 10 floors కడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చాలా 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 వస్తున్నాయి. ఇట్లాంటి టైంలో ఎక్కడన్నా చిన్న చిన్న క్రైములు జరిగితే అక్కడక్కడే సెటిల్ చేసుకుంటున్నారు. ఒక్కసారి పోలీసులు అన్ని గేటెడ్ కమిటీలకు వెళ్ళి జల్లడబట్టి అక్కడ ఎవరినన్నా 4-10 మంది నిజంగా మీకు ఏదన్నా అయితే వీళ్ళు చూసుకుంటున్నారా లేదా, సేఫా కాదా అని అడిగి తెలుసుకొని, అలాగే ఎలాగో వెళ్తున్నారు కాబట్టి ఫైర్ సేఫ్టీ అవి ఇవి కూడా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని వస్తే ఒక అంటే ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక డ్రైవ్ నీట్గా పూర్తవుతుంది. కొత్త కొత్త క్రిమినల్స్ ఎవరైనా ఉంటే దొరుకుతారు. ఇంకొంతమంది చేయాలనుకున్న వాళ్ళు చేయకుండా ఆపుతారు. థ్యాంక్ యూ సో మచ్.